హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు మీకు ఈ వీడియో మ్యాథ్స్ 1బి అనే వీడియో మనకు ఆల్రెడీ మ్యాథ్స్ 1ఏ చేసాం. అయితే తెలంగాణ వాళ్ళకంటే ఏపీకి ముందే మ్యాథ్స్ 1ఏ అయిపోయిందా? అయితే నేను టిక్ చేసినవి మీకు తెలుసా ఆ పీడిఎఫ్‌లో నేను టిక్ చేసినవి, టిక్ చేయనివి ఉన్నాయి. అందులో ఏంటంటే ఒక 2 క్వెషన్సే అంటే మీకు మార్క్స్ మిస్ అయ్యేలాగా వచ్చినయి ఓన్లీ 2 క్వెషన్సే. అవి కూడా ఏంటంటే 2 మార్క్స్. అవి కూడా ఒకటే క్వెషన్ మిస్ అవుద్ది. మిస్ అయితే అవి కూడా చూడండి. అంటే మన వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకైతే ఎవరికైనా గూడా 70+ గ్యారంటీ వస్తాయి. ఓన్లీ నేను టిక్ చేసినయి ప్రిపేర్ అయినా 70+ వస్తాయి. అందులో ఉన్నయి చదివితే 75. ఆల్రెడీ టిక్ చేసినయి చదివినా కూడా చాలా వరకు 75 అవుతాయి. 65 అయితే గన్ షాట్‌గా వస్తాయని ఫిక్స్ అది. 7 మార్క్స్ అన్నీ వస్తాయి. 4 మార్క్స్ వస్తాయి. మిస్ అయ్యేది 2 మార్క్స్‌లో 1 ఆర్ 2 క్వెషన్సే. ఆ 1 ఆర్ 2 క్వెషన్స్ కూడా టిక్ చేసిన మోడల్స్ నుంచే వస్తాయి. జస్ట్ నంబర్‌లు చేంజ్ అయ్యి. అయితే మనకు ఏపీలో ఆల్రెడీ టీఎస్ వాళ్ళకి ఇంకా స్టార్ట్ కాలేదు. బట్ ఏపీ వాళ్ళకి ఎగ్జామ్స్‌లో ఇక్కడ చూడండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 మార్క్స్ క్వెషన్స్ 8 వచ్చాయి. 8 2 జా 16 మార్క్స్ అవునా? 4 మార్క్స్ క్వెషన్స్ 5 వచ్చాయండి. 20. 7 మార్క్స్ క్వెషన్స్ 5 వచ్చాయి. 35 అంటే 71 మార్క్స్ వచ్చాయి మీకు. అంటే మన వీడియోస్ ఫాలో అయిన మన పీడీఎఫ్ ఫాలో అయిన వాళ్ళకు నేను టిక్ చేసినవి చదివిన వాళ్ళకి కూడా 75 వచ్చాయి. మరి ఆ 2 మిస్ అయినాయి కాదు సార్ అంటే. ఆ 2 కూడా ఏంటివో చెప్తా చూడండి. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ది రియల్ వాల్యూ 1/√(1 - x²). ఈ క్వెషన్ నేను టిక్ చేయలేదు. బట్ మన వీడియోస్‌లో చెప్పాను 1 - x² అనేది. మీకు నార్మల్‌గా ఇంతకుముందుకున్న క్వెషన్‌లన్నిటికి డొమైన్ కనుక్కోవడం వస్తే అంటే ఇలాంటి క్వెషన్‌లు ఉన్నాయి గదా! 1/√(x²-4x+). దీనికి డొమైన్ కనుక్కోవడం వస్తే దీనికొచ్చేది మీకు. అంటే మీకు మ్యాథ్స్ బెనిఫిట్. ఇంకొకటి ఏమిచ్చిండు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ అని అడిగిండు. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఏందంటే ఇన్వర్స్ చేసే వరకు చాలా వరకు చేస్తారు. అంటే మన మ్యాథ్స్ బిలో గూడా మాక్సిమం టాపిక్స్ మన ఇంపార్టెంట్ క్వెషన్స్ ప్రిపేర్ అయితే మీకు ఈజీగా 70+, 65+ అయితే 100% ఉంటే 70+ అనేది చాలా వరకు ఉంటుంది. ఓకేనా? సో, మన ఛానెల్ ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సార్ మనకి మీకు చెప్తున్నారు గానీ పీడీఎఫ్ ఎక్కడ ఉంటదంటే మన యాప్‌లో ఉంటుంది. యాప్ నేమ్ తెలుసు గదండీ! నవీన్ రెడ్డి మ్యాథ్స్. ప్లే స్టోర్‌కెళ్ళి నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని సెర్చ్ చేయండి. మీకు యాప్ దొరుకుతుంది. ఇదే పీడీఎఫ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో గూడా అప్లై చేస్తే టెలిగ్రామ్ ఛానెల్ నేమ్ నవీన్ రెడ్డి రెడ్డి. ఎవరికైనా నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ సార్ లింక్ కావాలి సార్ అన్నా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ అనేది నవీన్ రెడ్డి రెడ్డి. వాట్సాప్ ఛానెల్ నేమ్ ఏంటిది? నవీన్ రెడ్డి మ్యాథ్స్. మీకేమన్నా ఇంపార్టెంట్ అందులో చూసుకోవచ్చు. రైట్. ఇక్కడికొస్తే ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు యాక్చువల్‌గా ఏ టాపిక్స్ ఫస్ట్ ప్రిపేర్ కమ్మంటారు సార్ అంటే, ఫస్ట్ నా సజెషన్ ఎవరికైతే ఇక్కడ 2 కేటగిరీలు చూసుకోండి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి డిఫరెన్షియేషన్ అండి. సెకండ్ కేటగిరీ వితౌట్ డిఫరెన్షియేషన్. ఓకేనా? డిఫరెన్షియేషన్ వచ్చిన వాళ్ళు కాలిక్యులస్ పార్టే ఫస్ట్ ప్రిపేర్ కండి. డిఫరెన్షియేషన్ రాని వాళ్ళు సెకండ్ పార్ట్ ప్రిపేర్ కండి. అయితే సెకండ్ టాపిక్ మాకు ఎక్కువ స్కోర్ దేంట్లోకి ఛాన్స్ ఉంది సార్? మేము ఎక్కువ దేని మీద కాన్సంట్రేషన్ చేయాలంటే ఫస్ట్ ఎవ్వరైనా అండి. ఇక లేకపోతే ఇద్దరు డిఫరెన్షియేషన్ వచ్చేవాళ్ళు రాని వాళ్ళైనా లోకస్, ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ ఒకసారి చదవండి. ఎందుకు సార్ ఇవే చదవమంటున్నా అంటే కన్ఫర్మ్ క్వెషన్స్. లోకస్‌లో ఒక 4, 5, 6 టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. ట్రాన్స్‌ఫర్మేషన్ యాక్సెస్ కూడా అంతే. ఇవి ప్రిపేర్ అయితే కన్ఫర్మ్ 2, 4 మార్క్స్ పోతాయి. స్ట్రెయిట్ లైన్ 7 మార్క్స్ కొద్దిగా ఆప్షన్ లాగా పెట్టుకోండబ్బా! ఎందుకు సార్ అంటే మనకి ఎవ్రీ ఇయర్ 4 మార్క్స్ క్వెషన్‌ను కూడా 7 మార్క్స్‌కి అడుగుతున్నాడు. పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ 100% చదవాలి. ఒక క్వెషన్ ఏమో థీరమ్స్ నుంచొస్తది. ఇంకో క్వెషన్ హోమోజీనియస్ నుంచొస్తుంది. ఓకేనా? ఒక క్వెషన్ ఏమైద్దమ్మా థీరమ్స్. లాస్ట్ ఇయర్ ఏపీ వాళ్ళకి ఓకే ప్రాపర్‌గా వచ్చింది. బట్ టీఎస్ వాళ్ళకి మాత్రం మిస్ అయింది. థీరమ్ ఏందంటే అందరూ అనుకున్న థీరమ్ కాకుండా డిఫరెంట్‌గా ఇచ్చింది. ఓకేనా? హోమోజీనియస్ క్వెషన్స్ ఎన్నుంటే అన్ని చదవండి. థీరమ్స్ ఎన్నుంటే అన్ని ప్రిపేర్ కండి. థీరమ్స్ ఒక 9 వస్తాయి. అంటే ప్రాబ్లమ్స్ కూడా అందులోనే ఇంక్లూడ్ చేసేది. హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ ఒక 7, 8 వస్తాయి. అవి ప్రిపేర్ కాగలిగితే ఈజీ. నేను మళ్ళీ చెప్తున్నాను. మీరెంత ప్రిపేర్ అయినా 7 మార్క్స్ క్వెషన్‌లు ఒక 50, 4 మార్క్స్ క్వెషన్‌లు ఒక 50, 2 మార్క్స్ క్వెషన్‌లు ఒక 120-150 మధ్యలో ఉంటాయి. అంతకు మించి ఎక్కువ ఉండవు. ఒక గన్నా సార్ క్వెషన్ కౌంట్ చేయకండి. టాపిక్ వైస్‌గెళ్తే మీకు చాలా ఈజీగా వస్తది. తర్వాత లాంగ్ ఆన్సర్ ఏంటండి? డీసీస్ అండ్ డీఆర్ చదువుకోండి. ఎందుకు సార్ అంటున్నానంటే ఎవరికైనా సార్ మాకు డిఫరెన్షియేషన్ వచ్చిన వాళ్ళైనా హోమోజీనియస్, డీసీస్, డీఆర్స్, థీరమ్స్ ఇవి. అలా ఏమైందంటే బెస్టర్ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత 3 ప్లేన్. ఓకేనా? ఫస్ట్ జామెట్రీ కంప్లీట్ చేసుకున్నాక ఎవరైనా సార్ మాకు అస్సలే డిఫరెన్షియేషన్ రాదు. అసలు మేము ఎప్పుడూ చదవలేదు సార్. రాదు మాకసలు మా పరిస్థితి ఏంటి అని మీకు డౌట్ వస్తే అందరూ ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తున్నాయని చూడండి. 1, 2, 3 అంటే 12 మార్క్స్. 7 మార్క్స్ ఎన్ని? 28. 2 మార్క్స్ ఎన్ని? 1, 2, 3, 4. 4 అయిపోతున్నాయా? 4 2 జా 8. అంటే 18.
48 మార్క్స్ వస్తాయి. అవునా? మీరు అసలు టోటల్‌గా డిఫరెన్షియేషన్ వదిలేసిన ఓన్లీ జామెట్రీ పార్ట్ చదివితే 48 మార్క్స్ వస్తాయి. అందులో వదిలిపెట్టండి. నేను ఏవైతే టిక్ చేశానో అవన్నీ చదవండి జామెట్రీ. ఈజీగా మస్ట్ అండ్ షుడ్‌గా ఏమైద్ది 48 మార్క్స్ వస్తాయి. అందులో డౌటే లేదు. అవునా? 48 మార్క్స్ వస్తాయి కాబట్టి, అవి ఎప్పుడైతే మీకు 48 మార్క్స్ వచ్చాయని మీకు అనిపిస్తుందో, ఓకే. మీకు ఒక క్లారిటీ రాగానే, నెక్స్ట్ మాకు జామెట్రీ రాని వాళ్ళకి ఇప్పుడు చెప్పేది. జామెట్రీ రాని ఐ మీన్ డిఫరెన్షియేషన్ రాని వాళ్ళు నెక్స్ట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ప్రిన్సిపల్. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ప్రిపేర్ కాదు. ఎందుకు సార్ అంటే, ఇందులో 2+2+4 కదా! అంటే 48 ప్లస్ ఇక్కడ ఏమైద్ది 8 మార్క్స్ యాడ్ అయితాయి. అంటే 56 మార్క్స్ వస్తాయి మీకు ఇక్కడికి. మరి మాకు డిఫరెన్షియేషన్ వదిలేయండి. డిఫరెన్షియేషన్ రాని వాళ్ళు చదవకండి. కానీ డిఫరెన్షియేషన్‌లో మీరు నెక్స్ట్ చదవాలి ఫస్ట్ ప్రిన్సిపల్ చదవాలి. ఎందుకు సార్ ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే కన్ఫర్మ్ 4 మార్క్స్. ఎన్ని అవుతున్నాయండి? 60 అవుతుంది. అబ్బా! సార్ అంతా బానే ఉంది. ఇంకొక 7 మిస్ అవుతుంది సార్. మాకు ఎర్రర్ సార్ అప్రాక్సిమేషన్ వద్దు, టాంజెంట్స్ నార్మల్ వద్దు, రేట్ మెథడ్ వద్దు, రోల్స్ అండ్ ఎగ్జామ్ డిఫరెన్షియేషన్‌లో ఇంకేం వద్దు. కానీ మాకు ఇంకొక 5 మార్క్స్ వస్తే నాకు బెటర్ స్కోర్ వస్తది సార్. నేను నెక్స్ట్ ఇయర్ నేర్చుకోగలుగుతాను. ఇంప్రూవ్‌మెంట్‌లో పెంచుకుంటాను సార్ అని మీకు అనిపిస్తే మాక్సిమా మినిమా చదవండి. మాకు డిఫరెన్షియేషన్ రాదు ఇది ఎందుకు చదవమంటున్నారంటే సింపుల్. ఇందులో డెరివేటివ్ ఆఫ్ dy/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా కాకుండా ఏది యూజ్ చేయం. అందుకే మిమ్మల్ని ఇది చదవమంటున్నా. అంటే కొద్దిగా ఈజీగా అనిపిస్తే 7 క్వెషన్‌లు చదివితే చాలు. 7-8 క్వెషన్ చదివితే ఒక లాంగ్ ఆన్సర్ చేయగలుగుతారు. అందుకే నేనేమన్నాను, లాంగ్ ఆన్సర్ హార్డ్లీ 50 చదువుతారని చెప్పిందే రీజన్ అది. అంటే మనం 5 క్వెషన్స్ అటెంప్ట్ చేయాలంటే 50 చదివితే చాలు మీరు అంటే మీకు ఎన్నొస్తాయి? 67 మార్క్స్ వస్తాయి. అవునా? నేను చెప్పినట్టు చదువుతా. ఇందులో ఎన్ని వదిలేస్తాను? డిఫరెన్షియేషన్ మొత్తం ఫస్ట్ ప్రిన్సిపల్ మొత్తం లిమిట్స్ లాగానే చేస్తా. డిఫరెన్షియేషన్ వదిలేసాం. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ వదిలేసా. టాంజెంట్స్ నార్మల్ వదిలేసా. రేట్ మెజర్ వదిలేసాం. ప్రోడక్ట్స్ అండ్ ఎగ్జాంజెస్ వదిలేసాం. ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ వదిలేసాం. అయినా కూడా మనకి ఎన్నొస్తాయి? 67 వస్తాయి. ఇంకా కొద్దిగా మీరు ఇంకేమన్నా డేర్ చేస్తే రోల్స్ అండ్ ఎగ్జాంజెస్ క్వెషన్స్ చదివితే ఒక 5, 6 క్వెషన్‌లు 69 క్వెషన్‌లు ఉంటాయి. అంటే మనం ఒక ఆల్మోస్ట్ ఒక 40% సిలబస్ అనేది చదవట్లేదు. అయినా గూడా మనకు స్కోర్ ఒస్తది. సో, కొద్దిగా కేర్‌ఫుల్‌గా మీ స్ట్రాంగ్ పాయింట్స్ ఏనని చూస్తూ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. చాలామంది స్టూడెంట్ చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే తక్కువ ప్రాక్టీస్. బుక్ ఓపెన్ చేస్తాం, 2 క్వెషన్‌లు చేస్తాం, పక్కకు పెట్టేస్తాం. 2 చేస్తాం నాకొచ్చిందిలే అని పక్కకు పెట్టేస్తాం. వచ్చినా గూడా పెన్, పేపర్‌తో ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఎగ్జామ్ హాల్‌కెళ్ళాక ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతుంది. కాలిక్యులేషన్ మిస్టేక్స్ ఉండవు. వన్స్ కాలిక్యులేషన్ మిస్టేక్స్ లేకుండా ఉంటే స్కోర్ ఎక్కువ చేయొచ్చు మనం. ఓకేనా? కాలిక్యులేషన్ మిస్టేక్స్ ఎప్పుడైతే ఉంటాయో మనం ఏం చేస్తామంటే సార్లు కట్ చేయడానికి ఒక ఆప్షన్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఓకేనా? అందుకే మీరు కాలిక్యులేషన్ మిస్టేక్ లేకుండా చూసుకోండి. ఇక నెక్స్ట్ క్వెషన్స్‌కెళ్దాం. అసలు ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్? ఇక లోకస్‌లో మనకు ఒక 4 మార్క్స్ వస్తదని మనకు తెలుసు. అయితే ఇందులో మీరెందుకు టిక్ చేయలేదు సార్ అంటే చూడండి, అన్నీ గూడా రెండే ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఒకటి డిస్టెన్స్ ఫార్ములా, ఇంకోటి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా. అందుకే నేనేం లోకస్ నుంచి టిక్ చేయలేదు. ఇంకోటి విషయం ఏందంటే, చాలా మందికి లోకస్ టాపిక్ వచ్చు. ఒకటే ఎక్సర్సైజ్ అన్నీ ఒకటే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లోకస్ కన్ఫర్మ్ 4 మార్క్స్ ఎవ్వరైనా అటెంప్ట్ చేయాలి ఫిక్స్ అది. ఓకేనా? ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ చూద్దాం. ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ నుంచి ఎన్నొస్తాయి మనకు? 2 ఒక 4 మార్క్స్ క్వెషన్ వస్తది. అవునా? ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ నుంచి ఒక 4 మార్క్స్ క్వెషన్ వస్తది. స్కిప్ చేయకుండా చదవచ్చు మనం. అస్సలు టెన్షన్ పడకుండా చదివే క్వెషన్ ఏందంటే ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ క్వెషన్స్ ఒక 4 మార్క్స్. ఇక్కడేంటంటే ఓల్డ్ యాక్సిస్, న్యూ యాక్సిస్ మాకు ఈ 2 వీడియోస్ కావాలంటే మన ఛానెల్‌లోనే మ్యాథ్స్ 1బి ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ ఉంది. లోకస్ ఉంది. చదువుకోండి సరిపోతుంది. ఓకేనా? సరిపోతాయి 1బి ప్లేలిస్ట్‌లో. ఓకేనా? ఇవే క్వెషన్స్ ఎనఫ్ ఇగ. నెక్స్ట్ పీడీఎఫ్ ఎక్కడుంటుందండి? 'నవీన్ రెడ్డి మ్యాథ్స్' యాప్‌లో ఉంటుంది. ఎట్ ఎ టైమ్ టెలిగ్రామ్ గ్రూప్‌లో గూడా ఉంటుంది. ఇంకా డౌట్స్ అనిపిస్తే మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నవీన్ రెడ్డి రెడ్డి. రైట్. స్ట్రెయిట్ లైన్ చూస్తే, స్ట్రెయిట్ లైన్‌లో చూడండి. ఇట్లా కొన్ని ఇక్కడ చూస్తే మీకేమిస్తుందంటే, అబ్బా! సార్ 16 క్వెషన్స్ ఉన్నాయి గాని 16 క్వెషన్స్ పక్కన పెడితే, అప్ టు మీరు 8 క్వెషన్స్ అబ్జర్వ్ చేస్తే, ఈ 9 క్వెషన్స్. ఈ 9 క్వెషన్స్ వరకు మీరొకసారి అబ్జర్వ్ చేయండి. ఈ 9 మీరు అబ్జర్వ్ చేయగలిగితే అన్నీ ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటరే. ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్. ఓకేనా? ఈ వీడియోస్ గూడా మన ఛానెల్‌లో ఉన్నాయి. ఈ లాంగ్ ఆన్సర్ వీడియోస్ మీకు మాక్సిమం లాంగ్ ఆన్సర్ కవర్ చేసే వీడియోస్ అన్ని మన ఛానెల్‌లో ఉన్నాయి. సో, మీకు పెద్ద ప్రాబ్లమ్ అయితే గాదు. ఓకేనా? ఆర్థో అంటే 9 క్వెషన్స్ నుంచి అవే. క్వెషన్స్ ఏం మారట్లేవు. ఎప్పటికి ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వెషన్స్. కాబట్టి ఇక్కడ మీరు మళ్ళీ 9 ఉన్నాయి సార్ 9 చేయాలని చూడొద్దు. మీరేం చేయండంటే ఈక్వేషన్స్‌తో ఒక 2 క్వెషన్‌లు, పాయింట్స్‌తో ఒక 2 క్వెషన్‌లు చేసిర్రంటే ఒక క్వాలిటీ అంటే క్లారిటీ వస్తది.
క్వాలిటీ అవుట్‌పుట్ తీసుకోవచ్చు. అంటే ఎగ్జామ్‌లో మనం మిస్టేక్స్ పోకుండా రాసే ఛాన్స్ ఉంటది. ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్‌లో ఏం మిస్టేక్స్ పోతాయంటే మైనస్, ప్లస్ మిస్ అవుతాయి. ఆన్సర్స్ పోతాయి. ఇది అందరికి కామన్ ప్రాబ్లమ్ అన్నట్లు. ఎంత బాగా మనకు మ్యాథ్స్ వచ్చినా గూడా మిస్టేక్స్ పోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక్కసారి ప్రాక్టీస్ ఎక్కువ చేయండి వీటిని. ఓకేనా? రైట్. ఈ ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ అంటే ఏంటి? రెండే మెథడ్‌లు గదా! రెండే క్వెషన్‌లు అనుకోండి వాటిని. ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అండ్ ఇమేజ్. ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ వచ్చిందంటే దానికి కొద్దిగా మిడ్ పాయింట్ చేంజ్ చేస్తే వచ్చేదే ఇమేజ్ అన్నట్లు. ఈ 2. తర్వాత పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఎన్నయినాయండి 3. 5 క్వెషన్స్ అయినాయి ఇప్పటికి. నెక్స్ట్ ఇంకొకటి మీరు చదవాల్సింది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రూవ్ చేయమనే క్వెషన్స్ ఉంటాయి. ఇవి కూడా తిరిగి చూసుకోండి. ఇగో అది ఆర్థో సెంటర్ క్వెషనే. ఇది ఇది ఎక్కువ కొన్ని 4 మార్క్స్‌కి అడిగాడు. కొన్ని టైమ్స్ 7 మార్క్స్ కూడా అడిగాడండి. ఇగో ఇది ఫైండ్ ద ఈక్వేషన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది 4 మార్క్స్‌కి అడిగాడు. ఒకసారి 7 మార్క్స్‌కొచ్చింది. అంటే ఎన్ని క్వెషన్‌లు ఇవి? 2, 2, 3, 5, 6, 7 అంటే మీరు ఇందులో మీకు స్ట్రెయిట్ లైన్ నుంచి 7 మార్క్స్ క్వెషన్ చదవాలంటే 7 క్వెషన్స్. ఇంకొక 2 క్వెషన్‌లు ఉన్నాయండి. అవి మనకు 4 మార్క్స్‌లోంచి లాస్ట్ ఇయర్ వచ్చినాయి. టీఎస్ వాళ్ళకి ఇచ్చిండు. ఏపీ వాళ్ళకైతే కామన్‌గానే ఇచ్చిండు. ఏపీ, టీఎస్ వాళ్ళకి ఇద్దరికి ఒకటే సిలబస్ కాదు. ఇదే పీడీఎఫ్ ప్రిపేర్ కండి. ఎనఫ్ మీకు సరిపోతుంది. నేను టిక్ చేసినవి చదివినా కూడా మీకు ఈజీగా 70+ వస్తాయి. ఇక 2 మార్క్స్ అనేది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. 4, 7 అయితే కవర్ అయిపోతాయి. రైట్. అయితే 4, 7 అనేది ఒక్కొక్కటి ఎక్స్‌ట్రాగా ఉండేలాగా చదువుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇక నెక్స్ట్ షార్ట్ ఆన్సర్. షార్ట్ ఆన్సర్‌లో ఎక్కువ వచ్చిన క్వెషన్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అండ్ నార్మల్ ఫార్మ్. ఇవే 2 మార్క్స్‌కి వచ్చినాయి అండ్ 4 మార్క్స్‌కి వచ్చినాయండి. కొద్దిగా కాన్సంట్రేషన్ చేయండి వాటి మీద. నెక్స్ట్ ఇది 19థ్ క్వెషన్ 21, 22. 22 అనేది మోస్ట్ యాంగిల్ బిట్వీన్ 22 అండ్ 23 ఒకటే. నేను రౌండ్ చేస్తా ఉంటా. అవన్నీ ఒకటే మెథడ్ మీకు. ఒక ఇన్నున్నాయని మీరు అనకండి. అవన్నీ ఒకటే మెథడ్. ఇగో చూడండి ఇది కూడా అదే మెథడ్. యాంగిల్ బిట్వీనే. హ్మ్. హ్మ్. రైట్. వీటి తర్వాత ఇగో చూడండి. ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఇది 4 మార్క్స్ క్వెషన్. 4 మార్క్స్ క్వెషన్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇది 4 మార్క్ కాన్కరెంట్ ప్రాబ్లమ్స్. కాన్కరెంట్, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ఇవైతే కన్ఫర్మ్ చూసుకొని మాక్సిమం వచ్చే ఛాన్స్ ఉన్న క్వెషన్. ఈ 27, 28, 29, 30, 31 ఇయన్నీ కాన్కరెంట్ ప్రాబ్లమ్సే. చూడండి. మేక్ ఇంటర్సెప్ట్ ఫార్మ్‌ది. ఇదే పాసింగ్ త్రూ ది పాయింట్. ఇది 7 మార్క్స్‌కి వచ్చిన క్వెషన్‌లు. పారలెల్ టు ది అని పాసింగ్ త్రూ. 7 మార్క్స్‌కి వచ్చిన క్వెషన్ 30 మార్క్స్. అదే 4 మార్క్స్‌కి కూడా వచ్చింది. ఇక్కడ రాసిన క్వెషన్ 60 డిగ్రీస్ ఉందా? ఇది 4 మార్క్స్ ఎక్స్‌ట్రా క్వెషన్ మీకు. నెక్స్ట్ 36, 37 7 మార్క్స్ క్వెషన్స్. 36 7 మార్క్స్‌కి వచ్చింది. 37 పారలెల్ ఒకటి, పర్పెండిక్యులర్ ఒకటి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్స్ అడిగింది. ఇక్కడ చెప్పాను కదా! ఫైండ్ ద యాంగిల్స్. యాంగిల్స్ కనుక్కోవాలి. యాంగిల్స్ ఎలా అంటే యాంగిల్స్ కాస్ థీటా A1 A2 ప్లస్ అదే చేయొచ్చు. ఓకేనా? లేకపోతే ఇంకేమైనా మెథడ్స్ యూజ్ చేసుకుంటే లేకపోతే టాన్ థీటా M1 - M2 కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి మనకు 4 మార్క్స్ ఎక్కువొచ్చిన క్వెషన్‌లు. ఇక్కడ ఒకటుంటాయి మళ్ళీ. నేను చెప్పనా? ఇంటర్సెప్ట్ ఫార్మ్, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఇవే. బైసెక్టర్ ఇవి 4 మార్క్స్ క్వెషన్. ఎన్నున్నాయండి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 క్వెషన్స్ ప్రిపేర్ అయితే ఒక 4 మార్క్స్ రాస్తారు. ఒక 17 అనకండి. ట్రాన్స్‌ఫర్మేషన్స్ క్వెషన్‌లు అయ్యే 5 ఉంటాయి. యాంగిల్ బిట్వీన్ 3 ఉన్నాయి. కాన్కరెంట్ 5 ఉన్నాయి. అక్కడే 17 అయిపోయినాయి. ఓకేనా? కొద్దిగా కాన్సంట్రేషన్ చేసినా చాలు. ఇక నెక్స్ట్ 2 మార్క్స్. ఇందులో నుంచి ఎన్నొస్తాయి మనకు స్ట్రెయిట్ లైన్ నుంచి 2 వస్తాయి. టిక్ చేసిన వాటి మీద కాన్సంట్రేట్. టిక్ చేసి చూడండి. ఇంటర్సెప్ట్ ఫార్మ్, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అయ్యేనా? ఆల్రెడీ ఇవెక్కడ ప్రిపేర్ అవుతున్నాం మనం? 4 మార్క్స్‌లో ప్రిపేర్ అయితున్నాం. అంటే 2 మార్క్స్ వచ్చే వరకు మనకు ఫ్రీ అయిపోయినాం గదా! అలా చూసుకోండి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఇలాంటి క్వెషన్ 4 మార్క్స్‌లో గూడా ఒకటుంది. అదే 2 మార్క్స్‌లోకొచ్చేసింది. ఇగో చూడండి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సేమ్ పాసింగ్ త్రూ ది కట్ ఆఫ్ ది ఇంటర్సెక్ట్ పాయింట్. స్లోప్ కనుక్కోవడం. ఫైండ్ ద ఈక్వేషన్. y - y1 = m * x - x. ఫస్ట్ స్లోప్ కనుక్కొని సింప్లిఫై చేయొచ్చు. ఇవన్నీ అంతేనండి. ఓకేనా? ఈ క్వెషన్ చాలా ఈజీ క్వెషన్. పారలెల్ లైన్స్, మ్యూచువల్ పర్పెండిక్యులర్ ఇవే క్వెషన్స్. కాన్కరెంట్ ప్రాబ్లమ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇలాంటి క్వెషన్ తప్పితే వేరే రాలేదు. ఓకేనా? ఇగో చూడండి. కాన్కరెంట్ పాయింట్ ఇక్కడ కూడా చేసామా? డిటర్మైన్ చేయడమా? మనం 4 మార్క్స్‌కైనా గదే డిటర్మెంట్, ఇక్కడైనా అదే డిటర్మెంట్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్, పారలెల్ డిస్టెన్స్, యాంగిల్ బిట్వీన్ కూడా 2 మార్క్స్‌కొస్తాయి. ఓకేనా? అవి నెక్స్ట్ పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్. పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్‌లో మనకు 2, 7 క్వెషన్ 7 + 7 2 వస్తాయి. అయితే 7 + 7 2 వస్తున్నాయి కదా సార్! అని మీకు డౌట్ రావచ్చు. 7 + 7 2 వస్తాయి. అందులో హోమోజీనియస్ నుంచి ఒకటొస్తది. థీరమ్ టైప్‌గా ఉండే ప్రాబ్లమ్స్ నుంచి వస్తాయి. థీరమ్ టైప్ ఒక 7 ఉన్నాయండి. హోమోజీనియస్ ఒక 7 ఉంటాయి అవి గూడా. చూడండి. ఇది హోమోజీనియస్. ఈ 5 హోమోజీనియస్. ఇంకొకటుంటాయి. నేను చూయిస్తా. ఇది హోమోజీనియసేనండి. 6 అయిపోయాయా? ఇంకొకటి ఉంటుంది క్వెషన్‌లోనే. ఇగో ఇది హోమోజీనియస్.
ఎన్ని క్వెషన్లు ఉన్నాయి? 7 క్వెషన్లు మొత్తం 7 ఉంటాయి. 7 ప్రిపేర్ కండి. అన్నీ ఒకటే మెథడ్. మళ్ళల్లా రిస్క్ చెయ్యొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను. హోమోజీనియస్ చెప్పినగా 2 చేసి చాలామంది ఫస్ట్ 3 ప్రిపేర్ అవుతారు. లాస్ట్ ఇయర్ తెలంగాణ వాళ్ళకి జరిగిన లాస్ ఏందంటే ఇది ఇచ్చాడు. కోయిన్సిడెన్స్ ఇచ్చాడు. ఫోర్త్ వన్ ఇచ్చిండు. అది కూడా ఇంపార్టెంటే కదా! ఎందుకు వదిలేస్తున్నాం? నేను స్టార్‌లు పెట్టిన దాంట్లో కూడా చూడండి. మినిమమ్ 2 స్టార్స్ ఉన్నాయి. అంటే ప్రిపేర్ అయ్యేదానికి ఇంపార్టెన్స్ ఇచ్చేసేయండి మొత్తం. ఆ హోమోజీనియస్ అంటే హోమోజీనియస్ మొత్తం చదవాలి. క్వెషన్ పేపర్‌లో హోమోజీనియస్ వస్తది రాసేస్తాం. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్‌లో చూడండి. ఒకటి థీరమ్స్ లెక్క పెడుతున్నా. 1, 2 ఓకేనా? 3 హ్మ్. 4, 5, 6 ఓకే. 6, 7, 8, 9. 9 థీరమ్స్ ఉన్నాయా? ఈ 9 చదివితే ఒకటొస్తది. మిగిలినయి ఏందంటే రేర్‌గా వచ్చిన క్వెషన్‌లన్నట్టు. ఒక్కొక్కటారి ఎప్పుడో ఒకసారి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చిన క్వెషన్‌లు. ఇవి చూసుకుంటే సరిపోతుంది మీకు. ఓకేనా? రైట్. నెక్స్ట్ 3 3లో ఒక 2 మార్క్స్ వస్తాయండి. ఒక 2 మార్క్స్ క్వెషన్ ఇది పక్కకు రాసినవి కూడా ఈజీ. 1, 2, 3, 4, 5, 6, 7. 10థ్ క్లాస్‌లో కోఆర్డినేట్ జామెట్రీ వస్తే ఇక్కడ చేయాలి. 9థ్, 10థ్. అంటే ఎన్ని క్వెషన్లు? 7, 8, 9, 10. 11 క్వెషన్స్ ప్రిపేర్ అయితే ఒక 2 మార్క్స్ వస్తాయి. మళ్ళీ డెడ్ ఈజీ టాపిక్. ఇందులో ఉన్నాయి సరిపోతే. పీడీఎఫ్‌లో ఉన్నాయి 2 మార్క్స్ ఎనఫ్. డైరెక్షన్ రిజిస్ట్రేషన్ క్వెషన్స్. ఇందులో 7 క్వెషన్స్ ఉంటాయండి. 7 చదవండి. 1, 2, 3, 4, 5, 6. ఈ వీడియోస్ కూడా ఉన్నాయి. పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ మొత్తం ఉంది మనకు. ఓకేనా? మనకు మన ఛానెల్‌లో నా టీచింగ్ నచ్చి మాకు ఆ వీడియోస్ ఉంటే చాలు సార్ అనుకుంటే లోకస్ ఉంది. ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ ఉంది. స్ట్రెయిట్ లైన్ ఉంది. పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ ఉంది. డీసీస్, డీఆర్స్ ఉంది. ఓకేనా? లిమిట్స్ ఉంది. డిఫరెన్షియేషన్ కూడా ఉంది. ఒకసారి చూసుకోండి. మీకు చాలా వరకు యూజ్ అయిద్ది. నెక్స్ట్ ఇవి. డైరెక్షన్ రేషియోస్ అండ్ డైరెక్షన్ క్వెషన్స్. ఇవి 7 క్వెషన్‌లు ఉన్నాయి. 7 ప్రిపేర్ కండి. ఒకటి కన్ఫర్మ్ ఫిక్స్ అది. అయితే ఇందులో కూడా ఒక 10 క్వెషన్‌లు వస్తాయండి. ఇక్కడ 9 రాసాను. 9 9 సీరియల్‌గా వచ్చిన క్వెషన్‌లు. దాని తర్వాత ఇదొకటి. మొత్తం ఎన్నయినాయండి? 9 క్వెషన్స్. 9 ప్రిపేర్ అయితే ఒక 2 మార్క్సే అవుతాయి. అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన క్వెషన్‌లు ఇంపార్టెంట్ ప్రిపేర్ అయినా మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 48 మార్క్స్ వస్తాయి. ఫిక్స్ అది ఇగ. అందులో మీకు ఎవరు మార్చడానికి వీలు లేదు. రావు అన్న ఆప్షన్ అయితే లేదు. ఎన్ని మార్క్స్ వస్తాయి? 48 అనేది గన్ షాట్ ఇక ఫిక్స్ అది. అందులో ఎవరు కూడా ఆబ్జెక్ట్ చెప్పడానికి ఛాన్స్ లేదు. వస్తాయని. ఇక లిమిట్స్. లిమిట్స్‌లో ఉన్నాయి కూడా మనం పీడీఎఫ్ చేస్తేనా 2+2+4 కంటిన్యూటీ నుంచి ఎక్కువ అడుగుతున్నాడండి. కంటిన్యూటీ నుంచి 99% వస్తది ఒకటి. ఒక 4 మార్క్స్ అనేది కంటిన్యూటీ ఎప్పుడో ఒకసారి లిమిట్స్ నుంచి అడుగుతాడు. ఇవి లిమిట్స్. ఈ టిక్ చేసినవి చూసుకొని ఎనఫ్. టిక్ చేసినవి చూసుకోండి ఎనఫ్. ఇది ఒకసారి 4 మార్క్స్‌కి వచ్చే క్వెషన్ ఇది. ఓకేనా? కొన్ని క్వెషన్ టిక్ చేస్తా 4 మార్క్స్‌కి ఇచ్చినవి. రిమైనింగ్ అన్నీ 2 మార్క్సే. నేను టిక్ చేసినవి ఎక్స్‌ట్రాగా ఏమన్నా రాస్తే కూడా అవి ప్రిపేర్ అయినా చాలు ఎనఫ్ మీకు. ఓకేనా? రైట్. కంటిన్యూటీలో ఒక 8 క్వెషన్స్ ఏమున్నాయి. 8 మీరు ప్రిపేర్ కాగలిగితే ఒక 4 మార్క్స్ క్వెషన్ 100% రాస్తారు. అందులో డౌట్ ఏం లేదు. ఇవే క్వెషన్స్ చాలు. ఎల్‌హెచ్‌ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎల్ అని చేస్తే చాలు. ఇటు సైడ్ ఒకటి ఎక్స్‌ట్రాగా ఉంది అంతే. ఎన్ని క్వెషన్‌లు? 6. ఈ 7 క్వెషన్స్ ఉన్నాయి. 7 ప్రిపేర్ అయితే ఒకటి. అంటే మీరు మాక్సిమం 7 మార్క్స్ ఎన్ని రాస్తారు? ఒక 50 చదివి 4 మార్క్స్ ఒక 50 చదివితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ ఏంటిదండి? 7+4+2+2 అయితే 7+4+2+2లో ఇవి 7 మార్క్స్ చూడండి. 1, 2, 3, 4, 5, 6 సీరియల్‌గా 6 తర్వాత 9థ్, 10థ్, 12థ్, 13 ఎనఫ్. ఇవి చదివితే మీకు ఈజీగా ఒక 7 వస్తాయి. ఓకేనా? ఒక 7 మార్క్స్ క్వెషన్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా. ఓకే. రైట్. ఎప్పుడైతే ఇది అయిపోయిందో నెక్స్ట్ వచ్చేసి ఇవి షార్ట్ ఆన్సర్ క్వెషన్స్. షార్ట్ ఆన్సర్‌లో నేనేం చెప్పాను? ఒక 4 మార్క్స్ అన్నానా? ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ ఉంది చూసారా? ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి 99% వస్తది. అందులో డౌట్ లేదు. ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచే మనకు 99% ఆ క్వెషన్‌కొస్తది. అందులో మీకు ఎట్లాంటి ఆప్షన్ ఏమి లేదిగ. అరే! వస్తుందా? రాదా? ఒకవేళ మిస్ అయితాయేమో అన్న టెన్షన్ గూడా అవసరం లేదు మీకు. 99% ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి. ఇంక మిస్ అయితే వచ్చిన క్వెషన్‌లు చూడండి. ఇది లాగారిథమ్ మెథడ్. నెక్స్ట్ ఇది పారామెట్రిక్ మెథడ్. ఇవన్నీ మీరు ఇలా ఆల్రెడీ 7 మార్క్స్‌లో చేస్తాం. ఇదేంటిది? సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్. ఓకేనా? సెకండ్ ఆర్డర్. ఇదేంటిది? నార్మల్‌గా పారామెట్రిక్ మెథడ్. అంతే. సెకండ్ ఆర్డర్ డిఫరెన్స్ 35థ్ అని క్వెషన్ పెట్టడం మర్చిపోయాను. ఆల్రెడీ రాసానా అది నేను? రాసానది. అసలు రాసాను. యాక్చువల్లీ ఇక్కడ ఉంది. వచ్చేసిందది. రైట్. ఇవి క్వెషన్‌లు. ఇవి అన్నీ 2 మార్క్స్. ఇక 2 మార్క్స్ డిఫరెన్షియేషన్ అంటే చెప్పడం కష్టమండి. ఎందుకు సార్ అంటే ఇందులో ఉన్నాయి చదువుకోండి. ఉన్నాయి. ఉన్నాయి గానీ కొద్దిగా ఎక్స్‌ట్రా రాసానన్నట్లు. కొద్దిగా ఎక్కువ క్వెషన్స్ వస్తూ ఉంటాయి 2 మార్క్స్‌లో.
కొద్దిగా చూసుకోండి. 2 మార్క్స్ మాక్సిమం అన్నీ ప్రిపేర్ కండి డిఫరెన్షియేషన్. అందుకే చాలా వరకు టిక్స్ చేయాల్సొచ్చింది ఇందులో. చాలా వరకు సైడ్‌కి కూడా రాయాల్సొచ్చింది. ఓకేనా? అందుకే 2 మార్క్స్ మాక్సిమం ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి. డిఫరెన్షియేషన్ ఎస్పెషల్లీ. నెక్స్ట్ ఎర్రర్స్ అండ్ అప్రాక్స్ ఇవి చాలండి ఎనఫ్. ఎక్కువ కూడా అవసరం లేదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఒక క్వెషన్ అయితే వస్తది 2 మార్క్స్ మీకు. ఓకే. రైట్. ఎర్రర్స్ అండ్ అప్రాక్స్. టాంజెంట్స్ నార్మల్స్‌లో టాంజెంట్స్ నార్మల్స్ ఒక ట్విస్ట్ ఏముందంటే లాంగ్ ఆన్సర్‌లలో మనం ఎక్కువ చదవాల్సొస్తది. ఎందుకంటే యాంగిల్ బిట్వీన్ చదవాలి, ఆర్తో నార్మల్ చూసుకోవాలి. నెక్స్ట్ టాంజెంట్స్ నార్మల్ యూనిట్ కూడా చూసుకోవాలి. ఇవి 7 మార్క్స్ క్వెషన్ టాంజెంట్స్ నార్మల్‌లో. 7 అండ్ 4 కూడా ఉన్నాయి. ఇందులోనే కొన్ని క్వెషన్స్ 4 కూడా వచ్చేసాయి మనకు. కాకపోతే కొద్దిగా ఎక్కువ క్వెషన్‌లుంటాయి టాంజెంట్స్ నార్మల్. అందుకే మిమ్మల్ని ఏం చెప్పాను, ఎవరికైతే అసలే డిఫరెన్షియేషన్ రాని వాళ్ళను మాక్సిమం, మినిమం ప్రిపేర్ కమ్మని చెప్పాను. రీజన్ ఏంటంటే అది మీకు ఒక ప్లస్ పాయింట్ అది. ఓకేనా? రైట్. ఇవి క్వెషన్స్. రేట్ మెథడ్. ఇవి రేట్ మెజర్‌లో చదివితే చదవండి. లేకపోతే లీవ్ చేయండి. చదివే వాళ్ళు ఈ క్వెషన్ చదివినా కూడా చాలు. ఎందుకంటే చాలా మంది చాయిస్‌కి లీవ్ చేస్తాండ్రు. కొద్దిగా అర్థం కాకపోవచ్చు చాలా మందికి. రోల్స్ అండ్ అందరూ ప్రిపేర్ కావాల్సిందే. జామెట్రీ ఓన్లీ జామెట్రీ చదవనోళ్ళు కూడా ఇది చదవండి. ఎందుకంటే 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. 1, 2, 3, 4, 5, 6 అంతే. 7 క్వెషన్స్ 8 క్వెషన్‌ల కంటే ఎక్కువ లేవు. అన్నీ ఒకటేలాగా చేస్తాం. ఓకేనా? స్కిప్ చేయకుండా చదవండి. నెక్స్ట్ ఇంక్రీజింగ్ డిగ్రీ ఎవరికైతే 75 కావాలనుకుంటున్నారో, నాకు 100% 75 రావాలి సార్. ఒక్క మార్క్ కూడా మిస్ కావద్దు అనుకున్న వాళ్ళు ఇంక్రీజింగ్ డిక్రీజ్‌లో ఇక్కడ ఉన్నాయి రాసుకోండి. ఇంక్రీ డిక్ ఇక్కడ నేను టిక్ చేసిన ఎక్స్ట్రా రాసిన క్వెషన్‌లకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓన్లీ ఫర్ 75 మార్క్స్ రావాలనుకున్న వాళ్ళు. ఇక మాక్సిమం మినిమాలో 7 మార్క్స్ అంటే ఇవి చాలు. ఫస్ట్ క్వెషన్, సెకండ్, థర్డ్ అప్ టు 6 సీరియల్‌గా చదివి 8, 11, 13 చదివితే చాలు మీకు స్కోర్ వస్తది. ఓకేనా? ఇగో ఇక్కడ ఒకటి అబ్సల్యూట్ ఎక్స్‌ట్రీమ్ వాల్యూస్ అని ఇది అందులోంచి ఒక 2 మార్క్స్ వచ్చింది. అదొక్కసారి చూసుకోండి సరిపోతుంది. లోకల్ ఎక్స్‌ట్రీమ్ ఫర్ ది ఫంక్షన్ ఇవి గూడా. ఈ క్వెషన్ గూడా ఏందంటే ఒక్కసారి వచ్చింది. 2 మార్క్స్‌కొచ్చిన క్వెషన్. ఇది ఆల్రెడీ మీకు అక్కడ రాయించాను. ఏది ఎక్స్‌ట్రా క్వెషన్‌లో రాసాను అది నేను. అడిషన్ క్వెషన్స్ ఇవి కూడా ఆల్రెడీ ఎక్స్‌ట్రా క్వెషన్స్‌లో రాసాను. ఇవి మీకు మొత్తం కావాల్సిన మ్యాథ్స్ బి క్వెషన్స్. ఈ పీడీఎఫ్ ఎక్కడుందో గుర్తుందిగా? నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్‌లో ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంటుంది. మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ తెలుసుగా? నవీన్ రెడ్డి 100 ఫాలో అవ్వండి. ఇది 100% టీఎస్ వాళ్ళకు, ఏపీ వాళ్ళకి యూజ్ అవుతుంది. మ్యాథ్స్ బి రాసేటప్పుడు కొద్దిగా పేషెన్స్‌తో రాయండి. ఏమన్నా క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ పోతున్నాయంటే లాస్ట్ పేజ్‌లో రఫ్‌తో ఉన్న పేజ్‌ని రఫ్ పేజ్ ఉంటుంది కదా! అందులో చేయడం. అంటే ఐ మీన్ లాస్ట్ పేజ్‌ని పెన్సిల్‌తో చేసి ఇక్కడ క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అనవసరంగా మిస్టేక్ చేసి మార్క్స్ కట్ చేసుకొని ఆప్షన్ మ్యాథ్స్ బి టఫ్ అయితే కాదు. కొద్దిగా క్లియర్‌గా ప్రాక్టీస్ చేసేటప్పుడే క్వెషన్స్ చదవండి. మీరు 100% ఈజీగా చేస్తారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్.